హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. మీ అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక స్టోరీతో వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ మొదలు పెట్టేస్తాను. కృష్ణ చైతన్యుడు అనే ఒక గురువు గారు అరుణా నదీ తీరంలో ఒక గురుకుల విద్యాలయాన్ని నడుపుతూ ఉండేవారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించి వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్న 5 శిష్యుల్ని ఉద్దేశించి ఆయన ఇలా చెప్తున్నారు. నాయన, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నపిల్లలు, కానీ ఇప్పుడు అమర కోశంతో సహా అనేక గ్రంథాలను అవపోసన పట్టారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే మీ నిరంతర అభ్యాసం, నిరంతర కృషి. మీరిప్పుడు బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. జీవితం అంటే పూలబాట కాదు, నిరంతర పోరాటం అన్నది గుర్తుపెట్టుకోండి. మన మీద మనకి నమ్మకం, మన నిరంతర ప్రయత్నం మనిషికి చాలా అవసరం. అవి ఉన్నప్పుడు మాత్రమే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. ఒక గజరాజుకి కొండంత బలం ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకుని ఉపయోగించుకోకపోతే ఇసుమంత కూడా ప్రయోజనం ఉండదు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినండి. వీరేశం అనే ఒకడు జంతువులు పక్షులతో గారడి ఆటలు ఆడిస్తూ పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఒకసారి అడవి ప్రాంతంలో విహరిస్తూ ఉండగా గుంతలో పడిపోయిన ఒక ఏనుగు పిల్ల కనిపించింది. అతను ఏనుగు పిల్లను బయటకు తీసి తనతో పాటు పట్టణానికి తీసుకొచ్చాడు. దాన్ని ఒక తాడుతో ఒక గుంజ కట్టేసి రోజు మేత వేస్తూ ఉండేవాడు. ఆ ఏనుగు పిల్లకి అడవి మీదకి మనసిపోయింది. తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అది ఆ తాడు తెంచుకుని వెళ్లిపోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ దానికి బలం సరిపోలేదు. అయినా అది ప్రయత్నిస్తూనే ఉంది. ప్రయత్నించి విసిగిపోయిన ఏనుగు పిల్ల ఇక తన తల్లిదండ్రుల మీద, అడవి మీద ఆశలు వదిలేసుకుని వీరేశం ఎలా చెప్తే అలా చేయడం మొదలుపెట్టింది. వీరేశం తన గారడి ఆటలో ఏనుగుతో చాలా విన్యాసాలు చేయిస్తూ ఉండేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏనుగు పిల్ల యవ్వనంలోకి వచ్చింది. చాలా చక్కగా బలంగా తయారైంది. ఇదిలా ఉండగా ఒకరోజు వీరేశం అడవి నుండి ఒక ఎలుగుబంటిని పట్టుకుని వచ్చాడు. దాన్ని అలానే ఒక తాడుతో గుంజ కట్టేసి ఉంచాడు. ఎలుగుబంటికి కొన్ని గారడి ఆటలు నేర్పడానికి ప్రయత్నించాడు. అది మాట వినకపోతే దాన్ని కొరడాతో కుట్టేవాడు. అది సరిగ్గా చేస్తే దానికి తిండి పెట్టేవాడు. సరిగ్గా చేయకపోతే ఆ రోజు దెబ్బలు కొట్టేవాడు. అలా ఒకరోజు ఎలుగుబంటి వీరేశం చేతిలో చావు దెబ్బలు తిని రాత్రంతా మూలుగుతూనే పడుకుంది. దాన్ని చూసి చాలా జాలేసిన ఏనుగు ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి, మిత్రమా, ఎందుకు ఇలా దెబ్బలు తింటావు? మన యజమాని చెప్పినట్టు చేస్తే హాయిగా అన్నం దొరుకుతుంది, సుఖంగా ఉంటావు కదా అని అంటుంది. దానికి ఎలుగుబంటి, గజరాజా, ఏంటి నువ్వు అంటున్నది? ఎక్కడో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండే నన్ను తెచ్చి ఇలా నానా హింసలు పెడుతున్నాడు. ఇక్కడ నుండి పారిపోయి అడవిలోకి వెళ్తే తప్ప నాకు సుఖం లేదు. వాడు పెట్టే తిండి కూడా నాకు రుచించట్లేదు అని ఎలుగుబంటి చెప్తుంది. అది మన తరం కాదు, ఇక్కడి నుండి మనం తప్పించుకోలేము అని ఏనుగు చెప్తుంది. ఆ మాటకి ఎలుగుబంటి పకపకా నవ్వుతుంది. ఎందుకలా నవ్వుతున్నావు? నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోవడానికి, కానీ అది నా వల్ల అవ్వలేదు. అందుకని అప్పటి నుండి మన యజమాని చెప్పినట్టే వింటూ ఉన్నాను అని ఏనుగు చెప్తుంది. నువ్వు ప్రయత్నించావు, కానీ ఎప్పుడు? నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. అప్పుడు నీకు బలం సరిపోలేదు. కానీ ఇప్పుడు నువ్వు తలుచుకుంటే ఈ గుంజ, ఈ గుడారం ఇవన్నీ ఒక లెక్కనా అని ఎలుగుబంటి చెప్పింది. ప్రయత్నించి ఓడిపోయాను అని చెప్పాను కదా అని ఏనుగు చెప్పింది. గజరాజా, నువ్వు ప్రయత్నించింది చిన్నపిల్లగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు కొండని కూడా పిండి చేయగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు అని ఎలుగుబంటి చెప్పింది. దాంతో ఉప్పొంగిపోయిన ఏనుగు ఒక్కసారిగా తన తాడును తెంచుకోవడానికి ప్రయత్నించింది. తాడు తెగిపోయింది. అంతటితో ఆగకుండా అది ఎలుగుబంటి తాడుని కూడా తెంచేసింది. ఇక వెంటనే అవి రెండు అడవి వైపు పరుగులు తీశాయి. అడవి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఏనుగు ఎలుగుబంటితో ఇలా అంది, మిత్రం, నేనెంత అమాయకుణ్ణి, గడ్డిపోచను చూసి భయపడ్డాను. నువ్వు చెప్పకపోతే నా బలం నాకు తెలిసేదే కాదు అని చాలా సిగ్గుపడుతూ చెప్పింది. అప్పుడు ఎలుగుబంటి ఇలా ఉంది, నువ్వే కాదు మిత్రమా, చాలా మంది ఇంతే. తమ శక్తి తమకు తెలియక సంకోచంతో అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నమే చేయకుండా అసలు విజయం ఎలా వరిస్తుంది చెప్పు అని ఎలుగుబంటి చెప్పి ఎలుగుబంటి ఏనుగు తమ వారిని కలుసుకుని హాయిగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాయి. కృష్ణ చైతన్యుడు ఈ కథ చెప్పి, శిష్యులారా, మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలను మర్చిపోకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుని మీరు హాయిగా జీవిస్తూ 10 మందిని హాయిగా జీవించేలా చేయండి అని ఆశీర్వదించాడు. 5 శిష్యులు తమ గురువుకి భక్తితో నమస్కరించి కృతజ్ఞతతో అక్కడి నుండి బయలుదేరారు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికి ఎలా అనిపించింది? ఫ్రెండ్స్ అందరికీ ఈ స్టోరీని షేర్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.